హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ ఊరు నుంచి రొయ్యి పొడి తెప్పించానండి. దీంతో కారపొడి చేస్తాను, అద్దరిపోతుంది అనమాట. ఏ నాన్ వెజ్ కర్రీ తిన్నా కానీ అంత టేస్ట్ ఉండదండి. దీని ముందు అన్నీ కూడా వేస్టే, అంత టేస్టీగా ఉంటుంది. నోరు బాగలేనప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ దీంతో తింటే చాలా బాగా కడుపు నిండా తినొచ్చు అనమాట. ఇప్పుడు ఆ రొయ్యి పొట్టు అంతా కూడా వాటర్లో వేసి 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. దాంట్లో ఇసుక ఉంటుంది, దానికోసమని ఇలాగా 4-5 సార్లు శుభ్రంగా కడుక్కొని నీరంతా పిండేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మనం శుభ్రంగా కడుక్కోకపోతే దీంట్లో ఉన్న ఇసుక మనకు చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుందండి తినేటప్పుడు. ఇదంతా కూడా ఒక చాటలో వేసుకొని ఆరబెట్టుకున్నాను. ఇది ఆరేలోపు మిగతావన్నీ చూసుకుందాము. ఇవి 100 గ్రాముల రొయ్యి పొట్టుకి 20 ఎండుమిరపకాయలు వేసానండి. ఈ 20 ఎండుమిరపకాయలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎక్కడ మాడకుండా చాలా జాగ్రత్తగా మంచిగా మనం ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనం ఫ్రై చేసే విధానంలోనే ఈ టేస్ట్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ ఫ్రై అయితే బాగుండదు, మాడిపోతే మంచిగా ఉండదు. ఇప్పుడు చూసారు కదా, ఫ్రై అయిపోయినాయి, తీసేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు జీలకర్ర వేసానండి 2 స్పూన్లు, అలానే ధనియాలు 2 స్పూన్లు వేసాను. ఇది కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇది కూడా మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎటువంటి ఆయిల్స్ అవంతా యూస్ చేయొద్దు, డ్రైగానే చేసుకోవాలి. ఇది దూరగా వేయించుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే పొట్టు మినపప్పు వేస్తున్నానండి. మీ దగ్గర ఏ మినపప్పు ఉన్నా కానీ వాడుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఇది కూడా మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఎర్రగా వేగాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని తీసుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఈ కరివేపాకు కూడా వాటర్ మొత్తం ఈ ఆకులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా డ్రై అయిపోయిందండి. ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏదైతే రొయ్యి పొట్టుని ఆరబెట్టుకున్నామో అది ఆరిందండి. ఇప్పుడు వేసుకొని ఇది కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని మనము జాగ్రత్తగా దగ్గర ఉండి మాడిపోకుండా మంచిగా ఎర్రగా వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై ఎలా అంటే మనం ఇట్లా చేతితోటి క్రష్ చేస్తే అది మొత్తం కూడా ఇట్లా పౌడర్ లాగా అయిపోవాలి. అలాగా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా కలర్ ఎలా మారిందో, ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోకలి తీసుకొని మనం ఎండుమిరపకాయలు వేసుకొని దంచుకుందాం. మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. నేనైతే రోల్ ఉంది కాబట్టి నాకు రోట్లో దంచుకుంటే మంచిగా అనిపిస్తుంది, ఇంకా టేస్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది కాబట్టి నేను రోట్లో వేసి దంచుతున్నాను. ఫస్ట్ అయితే మనం ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా దంచుకోవాలి. ఇది ఫస్ట్ మనం జాగ్రత్తగా కచ్చాపచ్చాగా దంచేసుకుంటే సరిపోతుంది. మిగతా మనము ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు మొత్తం మెత్తగా నలుగుతుంది. ఇప్పుడు మనం ఏదైతే ఈ పప్పులు, అలానే కరివేపాకు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ ఇందులోనే వేసేసుకొని మంచిగా దంచేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా. మరీ మెత్తగా కూడా వద్దండి, ఎందుకంటే మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది, టేస్ట్ బాగుండదని నేను రోడ్లో దంచుతున్నాను. మరీ మెత్తగా కూడా దంచుకుంటే అంత మంచిగా అనిపించదు. మనకి కొంచెం ఇట్లా కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇలాగ మంచిగా కూర్చొని ఆ రోట్లో దంచేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా సరే రోట్లో దంచుకుంటే ఇంకా మంచి టేస్ట్ కూడా ఎక్కువ అవుతుంది కదా. చూసారు కదా, ఇలాగ ఈ విధంగా మనం దంచుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తగినంత. దానికి ఎంత సరిపోతుందో అంత వేసుకొని మళ్ళీ ఒకసారి దంచేసుకుందాం. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి చేసుకొని. కానీ చేసుకునేటప్పుడు మాత్రం కడగడం మాత్రం చాలా జాగ్రత్తగా కడగాలి. సన్నని ఇసుక ఉంటుంది, ఆ ఇసుక అంతా పోయే విధంగా కడుక్కోవాలన్నమాట. కానీ అలవాటు ఉన్న వాళ్ళు అయితే ఇంకా దీని టేస్ట్ మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంక ఇష్టం లేని వాళ్ళు అయితే మనం ఎంత చెప్పినా వాళ్ళకి నచ్చదు. కొన్ని ఎండి చేపలు అంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అందుకని చెప్తున్నాను. చూసారు కదా, ఇలాగా ఈ మాదిరిగా కచ్చాపచ్చకుంటే సరిపోతుంది అనమాట. దీంట్లోనే మనం ఏదైతే రొయ్య పొట్టు ఫ్రై చేసుకొని చల్లారి పెట్టుకున్నామో అది కూడా వేసేసుకొని మంచిగా దంచేసుకోవాలి. కొంచెం చేతులు నొప్పి వస్తాయి, పర్వాలేదు, అయినా సరే ఎక్సర్సైజ్లా ఉంటుంది. మంచిగా దంచుకుంటే టేస్ట్ వస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇలాగ మంచిగా దంచేసుకొని దీంట్లో మనం ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని పచ్చివే వేసుకోవాలి. నేనైతే ఈ రొయ్యి పొట్టుకి ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేసేసానండి, పెద్దది.
వేసేసుకొని ఇలా మంచిగా మొత్తం బాగా దంచుకోవాలి కలిసే విధంగా. ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. బయట అయినా పెట్టుకోవచ్చు, మనం ఫ్రిడ్జ్లో అయినా కానీ స్టోర్ చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ రొయ్యి పొట్టు వేసుకొని తింటే అమృతంలా ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఈ టేస్ట్ని అసలు చెప్పలేమన్నమాట, వర్ణించలేనంత టేస్ట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇలాగా మంచిగా చేతులతో దంచుకుంటే ఏదైనా కానీ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా దంచేసుకున్న తర్వాత నేనైతే ఒక బౌల్లోకి తీసి మీకోసమని చూపిస్తున్నాను, చూసేయండి. మీరు కూడా తప్పకుండా మీకు దొరికితే ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.